ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు మండిపడ్డారు. బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకోవడం కోసం తెలంగాణ విద్యార్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదిత్య జూనియర్ కాలేజీ, నలంద జూనియర్ కాలేజీలలో విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల జరిగే అన్యాయం గురించి అవగాహన కల్పించారు. 10 ఏళ్ల కేసీఆర్ హయాంలో బీడువారిన భూములను పచ్చటి పైరులుగా మార్చితే రేవంత్ దాన్ని నాశనం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు తన గురువుకు దక్షిణ చెల్లించడానికి గోదావరి జలాలను తాకట్టు పెట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. కృష్ణ వీటికి ఒక యాజమాన్య సంస్థలు కొన్ని కౌన్సిల్స్ ఉంటాయి. వీటితో పర్మిషన్ తీసుకోవాలి. పలానా చోట మేము ప్రాజెక్టు కడుతున్నామంటే ఆ పర్మిషన్ తీసుకొని ముందుకెళ్ళాలి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఆయన ఉన్న బీజేపీ తోటి కుమ్మక్కై ఇక్కడ ఉన్నటువంటి మన సీఎం తోటి, ఆయన శిష్యుడే కదా సీఎం కూడా, ఆయనతోటి కుమ్మక్కై ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఏకచక్రాధిపత్యమైన నిర్ణయం తీసుకొని డైరెక్ట్గా ఈ నీళ్లు అక్కడికి తరలిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి దద్దమ్మలైనటువంటి ఏకపక్ష సీఎం కానీ ఇతరులు కానీ చేతులు కట్టుకొని చూస్తున్నారు. మరి ఇలాంటి అన్యాయం జరుగుతున్నప్పుడు దీని మీద ఎవరు గలమెత్తాలి? విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు, విద్యావేత్తలు. అసలు ఉద్యమం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? విద్యార్థుల నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇలాంటి కాలేజీ నుంచి మొదలై అట్లాంటి ఉస్మానియా యూనివర్సిటీ దాకా వెళ్తేనే మనం తెలంగాణ తెచ్చుకున్నాం.